సోదరా దృశ్యాసన ఏంటి ప్రాబ్లం? నేను చూస్తుంటే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయి నాయన. విష్ణు సూపర్ అమ్మా, యాస్టిస్ బ్రేక్ డాన్స్ లాగా చేసావు. లైట్ గా భరతనాట్యం ఉండాలి అందులో, చూడదు అది మిస్ అవ్వకుండా చూసుకో. జనాలు మామూలు కొట్టరా చెప్తున్నా. పొద్దున కూర్చోబెట్టారా నా ఎంట్రీ అని, ఇప్పటిదాకా నా ఎంట్రీ రావట్లేదురా. మీరే గంట చేస్తున్నారు. అది ఉండడమే చెలికత్తెలో ఉంది, దానికి అసిస్టెంట్ లో ఉన్నావు నువ్వు. వెంకటపతి రాజశేఖర புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ விரகமும் விலகணும் வாவா என் தலைவனும் தழுவனும் நீவா பருவத்து மனசொன்று அழைக்க பெண் வன பொறுமையலுறத்தொடவா இனி இரவினில் ததும்பிய மனதுனை கலந்திட சரசமும் பிறந்திட விரகமும் தணிந்திட இளமையின் இனிமைகள் தொட தொட புதர்விட இடைவெளி மறைந்து மறுமுறை பழகிட சேர லக 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 தாம் தருகிட தீம் தருகிட தோம் தருகிட நம் தருகிட தத்த தருகிட தித்தி தருகிட தோம் தோம் தருகிட நம் நம் தருகிட Nam cham cham da dhi dom nam cham cham takita dikita dokita nam kita takatariga takata talang do takatalang do takatalang do talang kutaka jam tadim tanaka jam talang kutaka jam tadim tanaka jam talang kutaka jam tadim tanaka jam ముందుగా విచ్చేసిన ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు చంద్రముఖి లజయ్ రాదు హాయ్ హలో గుడ్ ఈవినింగ్
రజనీకాంత్నే భయపెడుతున్నావు నువ్వు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చెప్పు. పోవే పోరా. హలో నాండా ఎవరు చూసావా? వాళ్ళకి తెలిసిపోయింది నేను చంద్రముఖి అని. నేను చెప్పా కాబట్టి వాళ్ళు నా గెటప్ చూసి ఎక్స్పెక్ట్ చేశారు చంద్రముఖి అయి ఉండొచ్చు అని చెప్పాను, ఎందుకంటే నేను రజనీకాంత్ లో ఉన్నా కాబట్టి. నాకు నీ గెటప్ చూస్తే వేరే సాంగ్ వేపియాలని ఉంది. సాంబా పాటే. ఏంట్రా ఏంట్రా రారా. నేను చూస్తే నేను కాదు కదా, ప్రొడక్షన్ రెడ్డి కూడా రాడు. అప్పట్లో చంద్రముఖి నేనే అంటే నా రాజుని కాకుండా కిక్ బాక్సింగ్ తో చంపేసేదాన్ని. నీ మొహం చూస్తాను చచ్చిపోయాడు రాజు, మళ్ళీ కిక్ బాక్సింగ్ ఎందుకు? అయినా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు విష్ణుప్రియ అంటే యాంకరింగ్ డాన్స్లు ఇదే, కానీ ఒక స్టేజ్ దొరికింది ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి. ఈ రోజుతో నేను పర్ఫార్మర్ అని అందరికి అర్థమైపోయింది. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకు? నా పర్ఫార్మెన్స్ చూసా. ఇన్నాళ్ళు జనాలకి ఓన్లీ నీకు యాంకరింగ్ రాదు డాన్స్ రాదు అని అనుకున్నారు, ఇప్పుడు చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ కూడా రాదని తెలిసిపోయింది అందరికి. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. నువ్వే జరిగితే నీ పక్కన ఎవడో చెంచాగాడు చిరతలప్పారాలో ఉన్నాడు, చిరతలప్పారాలో ఉన్నాడు. ఆయన నా మది దోచుకున్న ప్రియుడు. అవును, నీకు అలాంటి వాళ్ళే కరెక్ట్. ఆడు నువ్వు కరెక్ట్గా ఉంటారు, భలే ఉంటారు. హరిలో కళ డాన్స్ చూసావా? తోమ్ 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 నిజంగా తోముతున్నట్టే ఉంది వేస్తుంటే. అయినా మీ ఇద్దరిది పెర్ఫార్మెన్స్ అనుకుంటున్నారే, పెర్ఫార్మెన్స్ చేస్తే సైలెంట్ గా ఉన్న జనాలు చప్పట్లతో వైలెంట్ గా మారాలి. మిమ్మల్ని చూస్తే అంబులెన్స్ వచ్చి వాళ్ళందరూ పేషెంట్లా మారేటట్టు ఉన్నారు. అంత కుదరదు. ఎంతో మంది గొప్ప గొప్ప అందగత్తెలు ట్రై చేస్తేనే పడలా, నువ్వేంటి? అయినా భరతనాట్యం అనేది ఒక కళ. అలా నీలా పిచ్చి గీతలు వేసే వాళ్ళకి తెలియదు. తెలుసు తెలుసు, భరతనాట్యం చాలా మంది భర్తలు చేస్తున్నారు ఇంట్లో. అసలు యాక్టింగ్ అనేది ఇంకొక కళ. కళ గురించి నీకు తెలుసు అసలు? తెలుసు తెలుసు, కరెక్టే. యాక్టింగ్ అనేది ఒక కళ, అది నువ్వు చేయాలనుకోవడం పెద్ద కళ, పెద్ద కళ. నీ యాక్టింగ్ కి నా యాక్టింగ్ కి తేడా ఏంటో తెలుసా? నేను యాక్టింగ్ అంటే పిచ్చి అనుకుంటా, నువ్వు పిచ్చి పిచ్చిగా చేసే ప్రతిదీ యాక్టింగ్ అనుకుంటా. నేను పిచ్చిగా చేసిన దాంట్లో యాక్టింగ్ ఉందంటే నేను బోర్న్ యాక్ట్రెస్. బోర్న్ యాక్ట్రెస్ అన్న, నా బొంద యాక్ట్రెస్ ఇది. ఎక్స్ట్రా చేసావనుకో విగ్ లేసి మళ్ళీ కిందకి. అయినా పిచ్చిగా నువ్వు మాట్లాడుతున్నావు ఏంట్రా? నీ పిచ్చి గురించి అందరికీ తెలుసు. ఏనా సాంబా, వీడి పిచ్చి ఏంటో చెప్పు. అయినా మీరు మా వెనకాల తిరిగినప్పుడే జాను ఐ లవ్ యూ ఇది అదే చెప్పినప్పుడే, మీరు మమ్మల్ని ప్రేమించినప్పుడే మీరు పిచ్చోళ్ళని కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ మేము పిచ్చోళ్ళని డిబేట్ చేస్తున్నా చూడు. మేము మీ వెనకాతలు పిచ్చోళ్ళ పడ్డం కాదు, మీ వెనకాతలు ఎవడో పడకపోతే అమ్మో నా వెనకాతలు ఎవడో పడట్లేదు పిచ్చెక్కిపోతారేమో అని ఎవడో ఒకటి వెనకాల పడతారు. ఈ కవరింగ్ అని ఎలా చేస్తావు? కవరింగ్ స్టార్ సుధీర్ కి, కవరింగ్ స్టార్ సుధీర్ కి. ఓన్లీ ఏదో ఒక స్టార్ అని గుర్తించారు, ఏ స్టారు కాదు. మా వెనక తిరిగి మేము పడేసిన గాజులు చెప్పులు అంతెందుకు, ఈ రబ్బర్ బ్యాండ్ ఎక్కడి నుంచి దొరికింది? ఈ పిండులు మేము పడేస్తే ఏరుకొని మా వెనకాల ఇనుప సామాన్లు అన్ని దొబ్బేసి అన్ని బిజినెస్ చేస్తారు. లేకపోతే మీకంటే ఒక లైఫే లేదు. మేము ఎందుకు ఎడతాం? మీ పిచ్చి కాబట్టి ఎక్కడికి అక్కడ పడేస్తూ ఉంటారు. మాకు కొంచెం మైండ్ ఉంది కదా, మేము మా మోదీ గారిని ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. స్వచ్ఛ భారత్ మీకు అలాంటివి ఉండవు, తీసి ఇలా వదిలేయడం, కిల్లి తిన నువ్వు ఇలాంటి వాళ్ళని ఆయన. ఎవరైనా అసలు సరిగ్గా నడుపుతారా బండి? సైలెన్సర్ అనేది మీ బండికి ఉండిద్దా లేకపోతే మీ వెనక్కుండిద్దా? వెనక్కుండిద్దా? ఏదో కాలిపోతున్నట్టు అంత స్పీడ్ గా వెళ్ళిపోతారే, మెల్లగా వెళ్ళొచ్చుగా. అంటే ఇప్పుడు మెల్లగా వెళ్ళావు అనుకో, నీలాంటి పిచ్చోళ్ళు రోడ్డు మీద కొడతా ఉంటారు కదా రాళ్ళేసి.
అంటే మాకు కాదు, మీకు పిచ్చి. ఇప్పుడు చూడు 24 గంటలు ఫోన్ లో అలాగా సెల్ఫీలు దిగడం, లేకపోతే చాటింగ్లు, బస్సులోని లేకపోతే ఇంట్లోని. కాదండి, మేము 24 గంటలు బైజూస్ అనే యాప్ లో చదువుకుంటున్నామండి, ఫోన్ లో చదువుకుంటున్నాం. ఫోన్ లో ప్రపంచాన్ని మారుస్తున్నాం. అంత చదివి గ్లామర్ ఉందో లేదో, ఒకసారి అందంగా కనిపిస్తా లేదో అని ఒక ఫోటో తీసుకుంటున్నాం. అయినా అందంగా కనిపించరు, అది ప్రాబ్లం. అనేది చూసే కళ్ళతో కాదు, చూసే మనసుని పట్టండి. 2 పెగ్గులేస్తే అంటే 100 చెప్తాడు ఎవడన్నా సరే. నువ్వు మందేసి వచ్చావు కాబట్టి వాళ్ళంటి అలవాటు. నువ్వు చెప్తావేమో 2 పెగ్గులేసి, నాకు నిజాయితీ స్వచ్ఛమైన మనసు ఉంది. అవునవును, చెప్పారు స్వచ్ఛమైన మనసు అని చెప్పాను. ప్రొడక్షన్ రెడీ చెప్పాడు. ఇంతమంది ఫ్యాన్స్ ఎందుకున్నారు? అందంగా చూస్తే నీకు ప్రేమతో చూస్తున్నారు కాబట్టి. మనసులో పెట్టి, మడత పెట్టిన బట్టల్లో పెట్టి ఇలాంటి కాదమ్మా, డైలాగులు చెప్పొద్దు. నా ఇష్టం, నా నోరు, ఎన్ని డైలాగులైనా చెప్పుకుంటా. ఎడిటర్ గారు ఉంచితే ఉంచుతారు, లేకపోతే తీస్తారు. తీసేస్తే పర్లా, ఎడిటర్లు మారిపోతారు. మళ్ళీ మాల ఎడిటర్లకు శాలరీ వాళ్ళకి వస్తుంది నీ వల్ల. ఎడిటర్లు ఎక్కడికి వెళ్తారు అనుకుంటావు? రాజమౌళి గారి దగ్గరికి వెళ్తున్నారు. అవును, నిన్నే ఎడిట్ చేయలేదు, అంత పెద్ద సినిమా ఎడిట్ చేయలేరా నా ఫీలింగ్. ఈ పిచ్చిదంతా మాట్లాడమాట నాకు ఇంట్రెస్ట్ పోయింది. సారీ, ఏమనుకోవద్దు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అలాగే ఉన్నావు, తోముకునేదానిలాగా నువ్వు కూడా. నువ్వు నీ ప్రియుడు ఇద్దరు తర్వాత తోమ్ 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 తోమ్. నీ పిచ్చి వల్ల నాకు ఇటు సైడ్ అంతా పిచ్చి రేగుతుంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీమోర్. ఆల్రెడీ ఇటు సైడ్ వచ్చింది, ఇప్పుడు ఇటు సైడ్ రేగుతుంది. బాగుంది. మీ పిచ్చి ఏంటో, మీ పిచ్చి ముదిరిపించడానికి మా చెల్లెలు మాట్లాడతారు. మా చెల్లెలు మాట్లాడాలంటే మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. Why this kolaveri ఓకే గర్ల్స్, అమ్మాయిలకు పిచ్చో అబ్బాయిలకు పిచ్చో తెలుసుకోవాలి. అబ్బాయిలకు పిచ్చని వాళ్ళకి పళ్ళ గుద్ది చెప్పండి, లేకవండి. అసలైన పిచ్చోళ్ళు వాళ్ళక్క. రోడ్ల మీద దొరికిన గోనె సంచుల్ని పాయింట్ లాగా కుట్టించుకొని బర్రె తిని వదిలేసిన గడ్డి లాంటి జుట్టిని నెత్తి మీద పెట్టుకొని తిరిగే పిచ్చిన కొడుకులక్క వాళ్ళు. చాలా సింపుల్ గా చెప్పేసి. అవునవును, అర్థమైపోయింది. మీకు స్టైల్ ట్రెండ్ ఫాలోవర్ మీరు అని చెప్పను నేను. కాదురా, ఇది స్టైలా? హలో, ఈ అమ్మాయిల పిచ్చి ఎలా ఉంటుంది అంటే, ఎండాకాలంలో ఎండలా ఉంటుంది, శీతాకాలంలో చలిలా ఉంటుంది. ఈ అమ్మాయిల పిచ్చి ఎవరు చెప్పలేకపోతారు, వాళ్ళ ముఖాల్లోనే కనబడుతుంది. అంతెందుకన్నా నువ్వు పోటుగాడి విష్ణుప్రియ పిచ్చిదని ఎవరు చెప్పాలా? ఏ బుక్ చదువుతున్నారు నువ్వు? ఏ బుక్ చదువుతున్నారు నువ్వు? వాడి డెడికేషన్ చూడు, అది ఎంత క్లియర్ గా చెప్పాడంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ నాకు తెలిసి. బాబు ఏం ఆలోచించకుండా డిస్ట్రిక్ట్ స్పెల్లింగ్ చెప్పు బాబు. DISTRICT. నీకొచ్చా ఫస్ట్? గట్టిగా ఇచ్చాడా ఖర్చులకి? కూర్చో. అందుకే అబ్బాయిలతో పెట్టుకోవద్దు. వాళ్ళ పిచ్చి ఏమన్నా తక్కువనా అక్క? జలుబులేస్తుంది అని చైల్డ్ బీర్ ని కూడా వేడి చేసుకునే తాగే పిచ్చిన కొడుకులు అక్క వాళ్ళు. మీ మొహాల మంట. ఏ రాజావారి గారు, మా అమ్మాయి ఇలా చెప్పింది. నీ మొహల్లా చెప్పింది. ఓ, అంత అద్భుతంగా చెప్పిందా? నీకు అలా అర్థమైతే అలాగే ఉంది. మొహం అద్దంలో చూసుకున్న మాట చెప్పాలి. అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఎన్నో పిచ్చి పనులు చేస్తారన్న. నాకు అర్థమైంది. రాజా గారు, వీటి స్టార్టింగ్ మీ మొహంలో ఉంది రాజా గారు. పర్లేదు. నెక్స్ట్ ఇంకా బాగుంటది. అయితే మొహం ఒకటే చూసారు కదా, చేతులు కాళ్ళు చూడండి. నాకు అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఎన్నో పిచ్చి పనులు చేస్తారన్న. వాషింగ్ మిషన్ లో వేసే బట్టలు తెల్లగా అని వీళ్ళు అందంగా కనిపించడానికి వాషింగ్ మిషన్ లో పోయి కూర్చున్న టైప్ అన్న వీళ్ళు. రాజుగారు, వాషింగ్ మిషన్ ని తెలుగులో ఏమందురు? బట్టలు తిరుగు యంత్రము. నెక్స్ట్. హాయ్ అక్క, నా పేరు భవాని. భవాని, ఈ రాజుని చూస్తే ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లే. రోడ్డు పైన 2 కోర్లు కొట్టుకుంటే పందెం అంటారు, 2 ఎద్దులు కొట్టుకుంటే పోటీ అంటారు, కానీ అబ్బాయిలు కొట్టుకుంటే పిచ్చి అంటారు అక్క. పిచ్చన కొడుకుల్లా కొట్టుకుంటారు అక్క రోడ్ల పైన. అబ్బా, ఏమి చెప్పినావే. అందుకే పిచ్చి ఆసుపత్రిలో అమ్మాయిల కంటే అబ్బాయిల ఎంట్రీలు ఎక్కువ ఉన్నాయి. తెలుసు. మరి మీలాంటి వాళ్ళు గొడవ పట్టి వెళ్ళిపోయిన తర్వాత మా లైఫ్ లో అక్కడికి వెళ్ళాలి. డైలాగ్ నేర్చుకోవచ్చు. ఈయన ఎవడ చేసుకుంటాడు గానే అయిపోయాడు.
పేషెంట్ నే చేసుకో ఫస్టే, నాకు తెలిసి. నేను చేసుకున్నాక పేషెంట్ అవడం నాకు ఇష్టం లేదు. అది లేనా? ఈ అమ్మాయిలు ఎంత పిచ్చోళ్ళు తెలుసా అన్న, వాళ్ళ ఫ్రెండ్స్ విగ్గు పెట్టుకుంటే మంచిగా ఉందని తెలిసి వాళ్ళు ఉన్న జుట్టు ఇట్లా వీక్కొని మరి విగ్గు పెట్టుకునే అంత టైప్ అన్న వీళ్ళు. సూపర్ రా, సూపర్ రా. హాయ్ అక్క, నా పేరు మాన్సా. అయినా వీళ్ళ పిచ్చాక క్రికెట్ పిచ్చున్నోళ్ళు క్రికెటర్ అవుతారు, చదువు పిచ్చున్నోళ్ళు కలెక్టర్ అవుతారు, కానీ అమ్మాయిల పిచ్చున్నోళ్ళు ప్రతి ఒక్కరు సుధరే అవుతారు అక్క. అయితే మంచోళ్ళు అవుతారా, మంచోళ్ళు అవుతారా. నెక్స్ట్, ఈ అమ్మాయిలకి అబ్బాయిలతో ఆడుకోవడం అంటే పిచ్చానా, ఎందుకంటే నీళ్ళంటే నల్లంటే ఇప్పటికీ బలైపోతూనే ఉన్నారు అన్న. ఇంట్లో అర్థం లేదా ఏంటి? నిన్ను అమాయకులు నిన్ను ఆడుకుంటా నిన్ను పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఆడి మొహం చూడు. చిన్న కృష్ణుడాడు అడిగే బాగా బలిసిన ఉన్నాడు. అక్క మనం పంది మూతలు పెట్టుకొని సెల్ఫీ తీస్తాం, కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ చూడక్క ఏ రీతిలో ఉండవా హెయిర్ స్టైల్స్. పూరికనా మెయిన్ అమ్మ అయ్యే తర్వాత ఇదే మాకు ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా. ఇలా సగం గుండు గీయించుకోవడం మీ స్టైల్, మీ పిచ్చి. మీ లేక కిలలు మేకప్ వేసుకోమా మేము. మా ముఖాలకు మేకప్ కనిపిస్తుంది. ఆమె కనిపిస్తలే, ఆమెకు చూడు. అమ్మో ఇది మేకప్ కాదురా, పెయింటర్ వస్తాడు దీనికి, పెయింటర్ వస్తాడు దీనికి. పిచ్చికి మరో పేరు అబ్బాయిలే అక్క. బాబోయ్ బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. సో అమ్మాయిలు ఎంత పిచ్చోలో అంటే పిచ్చోని దగ్గరకు పోయి పిచ్చి నీకుందా నాకుందా అనే రకం అన్న. మీరు అంటారు కదా పిచ్చోళ్ళు మేమని, మీరు ఇంకేందంటే మీరు ఇంత పిచ్చోళ్ళు ఉంటారు, వేరే అమ్మాయిని చూసి లవ్ చేస్తారని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీద న్యాయం ఉంటుందా మీది? మీరు లవ్ చేస్తే రియల్ లవ్ చూపెట్టండి. మీరు అర్థమైందా? మీలాంటి అబ్బాయిలు ఉన్న వల్ల అందుకే అమ్మాయిలను మోసం పోతారు. అర్థమైందా? కాదండి రాజావారు, ఇంత గుండె నొప్పితో ఒక అమ్మాయి మీ దగ్గరకు వస్తే మీరు పవలిస్తారా? ముష్టి రాజావారు లెగవండి సార్. సార్ పత్తాపారంకి టైం అయింది, మాకు అర్థమైంది. అన్న ఈ అమ్మాయిలు ఎంత పిచ్చోలో తెలుసా అన్న, లవర్ కి ఇస్తే అడిగితే నీకు ఇవ్వాలా నీ ఫ్రెండ్ కి ఇవ్వాలా అనేంత పిచ్చోలా నీళ్ళు. పిచ్చి కూతలు కూస్తే నీ నాలుగు తెగ్గొస్తాను. వెనకటికి నీలాంటిదే థియేటి కలర్ రావాలని కళ్ళల్లో చక్కెర వేసుకొని వండుకుందంట. ఒరే నాన్సింగ్ ఇట్రారా, అది చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి సంబంధం ఉందా? అట్లా వాడిని నోట్లోకి వెళ్ళిపోతడం భయం వేసింది నాకు. అలాంటి 100 స్టోరీలు ఉన్నాయి. 14 ఏళ్ళు ఇక్కడ లైఫ్. అరే నువ్వు చెప్పకరా, ఏం చెప్తా మరి? చేసి మళ్ళీ 14 సంవత్సరాలు. ఆ 14 ఏళ్ళ తర్వాత స్టార్ట్ చేసాం మోసాలు చేసిన తర్వాత. అరే ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమించి నిజంగా 21 ఇయర్స్ ఎప్పుడు ప్రేమించిన హార్ట్ ఒకటే, హర్ట్ అయ్యేది ఒకటే, అది అబ్బాయి. మీరు కరెక్ట్ గా ఉంటే మిమ్మల్ని ఎవ్వరు వదలరు. మీరు ఏదో చాలు ఇలాంటి 100 ఉన్నాం. మా స్కూల్ నుంచి కాలేజ్ దాకా మాది అయిపోయింది లైఫ్ నాశనం. అయినా ఇలా మొదలు పెడితే చర్చలు జరుగుతుంటాయి. దీనికి ఇక్కడికి ఒక ఎండ్ బ్రేక్ పెట్టి ఈ ఎంటర్టైన్మెంట్ ని కాస్త డబుల్ చేయడానికి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం రాజావారు. స్టార్ట్ చేయండి రా ఫన్నీ క్వశ్చన్స్. పెళ్ళైన తర్వాత అబ్బాయిలకు పొట్ట ఎందుకు వస్తుంది? పెళ్ళం వండితే బాగా కూర్చొని మేసి ఇంక పొట్ట రాకుండా ఏమొస్తుంది? వండే పేసేనా ఇది? పిల్లలు పెట్టే టార్చర్ వల్ల అది తట్టుకోలేక పొట్టొస్తుంది. అది నిజం. అది అలా నిజం ఒప్పుకోవాలి దమ్ముంటే, అంతేగాని అబద్ధాలు చెప్పడం కాదు. ఇట్రా కూర్చో. మన గురించి నిజాలు అలా చెప్పకూడదు. పెళ్లి చేసుకోవాలి వద్దా? ముందు ఐస్ వేసి వెన్న పెట్టి కరిగించాలి, దాని తర్వాత వాళ్ళకి టార్చర్ పెట్టాలి. ఇప్పుడే చెప్పా లైఫ్ నాశనం, మళ్ళీ పెళ్ళిన తర్వాత కూడా నాశనం చేయాలని చెప్పని అంటున్నాం అందరినీ. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. అమ్మ
అమ్మా నెక్స్ట్ చెప్పండి అమ్మా ఆన్సర్. ఏ పని చేయకుండా పెళ్ళం తెచ్చిన కట్నం తీసుకొని బర్రెలా గుసోని పొట్ట తెచ్చుకుంటాడు. పిల్లని చూపించే అతి ప్రేమ వల్ల పిచ్చి వల్ల. మీకు ప్రేమ ఇస్తేనే ఎక్కువ, మళ్ళీ ఇంకా అతిగా చూపిస్తే దాని వల్ల కంప్లైంట్స్. సరే అందుకే మీకు పాపాలు కొట్టి మిమ్మల్ని ఎవరిని ప్రేమించరు. నెక్స్ట్ క్వశ్చన్. స్నానం చేయడానికి ఏం కావాలి? మై నేమ్ ఇస్ భవానీ. ఫస్ట్ వాటర్ కావాలి స్నానం చేయడానికి. కాదు సో స్నానం చేయాలంటే మూడు ఆవిడ ఉద్దేశం ఏంటంటే స్నానం చేయాలని ఆలోచన రావాలి. స్నానం చేయడానికి మనిషే ఉండాలి కదా ఫస్ట్. అబ్బా ఏమి చెప్పినావే. చెప్పండి నెక్స్ట్. సోప్ ఉండాలి, చేతికి ఏళ్ళు ఉండాలి రుద్దుకోవాలంటే. చెప్పండి మొత్తం చెప్పండి. వంటి మీద మురికి ఉండాలి. అద్దిరా కరెక్ట్ చెప్పాడు. ఫస్ట్ వంటి మీద మురుకుంటే నీకు తెలియదు కదా, నీకు చెప్తానండి. ఒళ్ళంతా రోజు గంటకి మురికే ఉండేది, అలా అయితే నీ పరిస్థితి ఏంటి? నిన్నైతే గేదె తోడు మరి తోవాలి గడ్డితో తోగుతున్నారా? ఈ స్నానం ఎలా ఉంటది? కనీసం బాత్రూమ్ లో గడలదు, సింక్ దగ్గర వాటర్ తిప్పుకొని మామ అయిపోయింది స్నానం అని షూటింగ్ వచ్చేస్తాం. నీకెలా తెలుసు నేను ఎలా స్నానం చేస్తాను? చెప్పావుగా 2-3 సార్లు ఫోన్ లో. స్నానం చేసావా అంటే చేశాను అంది. వెంటనే 2 సెకండ్లో ఫోన్ చేసింది. ఏంటంటే స్నానం అయిపోయింది. అమ్మాయిలు అడగండి అమ్మా. హాయ్ అక్క, నా పేరు మౌనిక. కరేపాకు తింటే ఏమవుతుంది? కరేపాకు తింటే ఏమవుతుంది? కరేపాకు తింటే కళ్ళు మంచిగా కనబడుతుంది. కాదు, నీలా కర్రీ ఏపాకు అవుతారు. కరివేపాకు తింటే కరివేపాకు అయిపోతుంది. నీ ముఖంలా ఉంది, కూర్చో. కరివేపాకు తింటే నీలా కర్రగా అవుతారు. అన్న నా పేరు చింటూ అన్న. కరివేపాకు తింటే నీలాగా అందంగా తయారవుతాను నేను. అరే విన్నవరా, అందంగా అంటే. నెక్స్ట్. కరివేపాకు తింటే కంటికి మంచిది. శ్రీముఖి లాంటి మేకప్ కేజీలు వేసే వాళ్ళది కనపడిపోద్ది. పోలే హ్యాపీ. వీడికి ఇదే కాదు, శ్రీముఖి ఎవరో కూడా తెలియదు, శ్రీముఖి అన్నాడు. నెక్స్ట్ ఇంకా ట్రై చేస్తారా? కరివేపాకు తింటే కళ్ళు మంచిగా కనిపిస్తాయి, లైక్ సుధీర్ అన్నలాగా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. మీరు చెప్పలేనని చెప్పండి, చెప్తాను నేను కూడా. సరే చెప్పు చెల్లెమ్మా. చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మళ్ళీ. అంత లేదమ్మా, నువ్వు ఆన్సర్ మర్చిపోయి వీడు కొమ్మతీసి. కరేపాకు తింటే చెట్టుకి ఆకులు కరిగిపోతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తే నిజంగా మీరు విష్ణుప్రియ చెల్లెలని ఒప్పుకుంటా. ఓకే. టీ తాగాలంటే ఏముండాలి? సూపర్ రా, మంచి క్వశ్చన్ అడిగాడు. చాలా ఈజీ ఆన్సర్. టీ తాగాలంటే ఫస్ట్ కడుపు ఖాళీ ఉండాలి. కూజో కడుపు ఖాళీ అయితే చాలు కానీ. టీ తాగాలని ఆలోచన ఉండాలి ముందు. నీకు ప్రతిదాని అంటే స్నానం చేయాలంటే స్నానం చేయాలని ఆలోచన ఉండాలి, టీ తాగాలంటే తాగాలని ఆలోచన ఉండాలి, అన్నం తినాలంటే తినాలని ఆలోచన ఉండాలంటావు. టీ తాగాలంటే ఫస్ట్ టీ రెడీ అయి ఉండాలి. కుక్కలు మరుగుతున్నాయి, కొట్టండ్రా క్లాప్స్. నువ్వు మూసుకొని కూర్చో ఫస్ట్. టీ తాగాలంటే వాళ్ళు పెట్టే నసకి కాదు, వాడు ఆన్సర్ బాగపోతే ఇప్పుడు టీలో వాటి చాయ్ బిస్కెట్లు ముంచుకొని బాగుంటుందో బాగోదో పక్కన పెట్టు. ఆన్సర్ చెప్తే చెల్లెళ్ళు అన్నాడు, నువ్వు ధైర్యంగా చెప్పరా. టీ తాగాలంటే నీలాంటి అమ్మాయి ఒక పెళ్ళై ఉండాలి. అయితే మీ టార్చర్ తక్కలేక టీ తాగాల్సి వస్తుంది. నువ్వు ఎన్ని పాటలు వేసినా నా దారే రహద్. నెక్స్ట్ అడగండి అమ్మా. అరే అబ్బాయిలు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి దమ్ముంటే. కనురెప్పలు ఎలా ఉంటాయి? కనురెప్పలు లేచి ఉంటాయి. కాదు కానీ కూర్చో, బానే ఉంది కానీ. నెక్స్ట్. కనురెప్పలు లాగే ఉంటాయి. చెప్పాడా మా డైరెక్టర్? ఇంకోసారి లేకపోతే అనుకుంటా. ఒక్కసారి లెగటం మొదలు పెడితే లెగటం ఆఫ్ చేయడం ఎవరి వల్ల కాదు. నీ బొందా. నా కళ్ళు రెప్పలు ఎలాగున్నావు నాకు తెలియదు, ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకొని చెప్తా. కనురెప్పలు వెంట్రుకలతో ఉంటాయి.
ఓకే, సో ఫస్ట్ రౌండ్ సూపర్ గా ఆడేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. సెకండ్ రౌండ్ కి వచ్చాము. సెకండ్ రౌండ్ రివెంజ్ రౌండ్. సో ఈ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం. మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని అక్కడ కూర్చోబెట్టి ఒకసారి మనం స్నానం చేయించి ఆ తర్వాత మంచిగా డెకరేట్ చేస్తామంట. మన కలర్స్ ఉన్నాయి అక్కడ. అదే బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారంటే కనుక మీకు స్విమ్మింగ్ పూల్ లో ముంచినట్టే ఉంటుంది స్నానం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. చల్ మా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. నాకు 2 కాళ్ళు ఉంటాయి కానీ నువ్వు లేకపోతే నేను కదలలేను. నీకన్నా ఎక్కువ చేతులు ఉంటాయి కానీ నా చేతులు తొక్కినా నేను అరవలేను. నేనెవరిని? కాళ్ళ వేళ్ళు. Hey, a beautiful girl wanna try. నిచ్చెన. You smart అమ్మా. ఓకే, సాంబా వాడు చెప్పింది రైట్ రాంగా. The right answer is ladder. నేను కిందకి పడుతూ ఉంటాను కానీ వర్షాన్ని కాను, శబ్దం చేస్తూ ఉంటాను కానీ సముద్రాన్ని కాను, కిందికి పడతాను తప్ప పైకి పోలేను. నేను ఎవరిని? అరే ట్రై చేయరా, భయపడరా. వాటర్ ఫాల్. చెప్పినట్టు పాయింట్ చేస్తారంటారా? చెప్పరా నీకు తెలిస్తే. ఉరుము. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త ట్రై చేయరా. రోడ్డు పక్కన ఉంటాను, సిగ్నల్ లైట్ ని కాను, వీధి లైట్ ని కాను, సిమెంట్ తో తయారు చేస్తారు కానీ బిల్డింగ్ ని కాను, గోడని కాను, ఎండొచ్చినా వానొచ్చినా అక్కడే ఉంటాను కానీ ఎక్కడికి కదలలేను. నేను ఎవరిని? స్తంభం. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here. స్టాచ్యూస్ ఉంటాయి కదా రోడ్ల మీద, అది రైట్ ఆన్సర్ అన్నమాట. కలిసి వచ్చరా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. రైట్ ఆన్సర్ రా. రైట్ ఆన్సరా? ఓకే, అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ స్టాచ్యూ. నన్ను ఎవరు తీసుకోకపోయినా తరిగిపోతాను, మంట పెట్టకపోయినా ప్రకాశంగా ఉంటాను, ఎన్ని సముద్రాలు దాటినా తడిసిపోను. నేనెవరిని? ఉప్పు.
ఎంతో తరైతుంది. సముద్రం నీళ్ళతోటే గానా? అందుకే ఇప్పుడు నీకు నీళ్ళు ఇస్తాను, అడు కూర్చో. ఆర్గ్యూ చేయరా ఇప్పుడు? అయి ఉంటదేమో మళ్ళీ కూర్చున్నా ఒకసారి చూడానా బుక్కులా కరెక్ట్ క్వశ్చన్ చెప్తే నీకు ఆన్సర్ ఇస్తా. ఏమొచ్చినా కరగదు, 10 సముద్రాలు దాటుతుంది. అంతే అన్న కూర్చోరా. రావడం ఒక్కడై పోవడం దిగేదో బయలు మెరుపులా కదులుతూ ఈ దూకుడు పులికే దీతులు చిటికెలో. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా. ఒకసారి ఆన్సర్ చెప్పవా అన్న? నేను చెప్తున్నా, ద రైట్ ఆన్సర్ ఇస్ చందమామ. అక్క చందమామ అని చెప్పి దయాం నువ్వు పెడతావు. చెక్కతో చేస్తారు గానీ బొమ్మను గాను, ప్రతి మనిషికి ఉపయోగపడతాను గానీ ఏ మనిషి బ్రతికుండగా నన్ను ఉపయోగించుకోలేరు. నేను ఎవరిని? అరే చెప్పరా, ఏమన్నా చూస్తావుగా, పర్ఫార్మెన్స్ చూస్తావుగా అన్న, ఏమన్నా పాడానా? చేతితోనే పాడే మొయ్యాలా, చేతితోనే పాడే మొయ్యాలా. మీరు రండి కూర్చోంటే డైరెక్టర్ గా మీ వర్డ్స్ కి వాల్యూ ఇచ్చి అడుచు కూర్చోండి. మీరు పాట వేసినా సరే సార్, మీరు ఇప్పుడు పాట వేసారు, స్లో సాంగ్ వేసేసరికి వాడు రాంగ్ అనుకున్నాడు. వాడు ఆర్గ్యూ చేసే సరే రారా వచ్చి కూర్చో అని చెప్పని మీరు అన్నారు. అప్పటికి మా డైరెక్టర్ ఆర్గ్యూ చేయండి అన్నారు. మీరు మాట్లాడతారా, ఆయన మాట్లాడతారా? ముగ్గురు మాట్లాడతాం. నేను ఒకరితోనే మాట్లాడతాను. సో అన్ని మూసుకొని పాయింట్ తీసుకోండి, ఓకేనా? మాకు పాయింట్ వద్దు, మేము నలుగురిని కొడతాం. మీరు మిస్అండర్స్టాండ్ అయ్యి మాకు పనిష్మెంట్ ఇస్తారేంటి? మధ్యలో ఎంత చేసి కొట్టిందవారు అమ్మాయి కదా, నేర్చుకుంటానా? అది గేమ్ రూల్ సార్, మధ్యలో మా అమ్మాయిలు ఎందుకు బలవ్వాలి? డైరెక్టర్ చెప్పింది మూసుకొని మేమే అన్నా, నువ్వు విన్నావేంటి? కూర్చో. सलाम रॉकी भाई, सलाम रॉकी भाई, सलाम रॉकी भाई, इलाका तेरा भाई, तू है सबका भाई. ఫైనల్ రౌండ్కి వచ్చాము. ఈ రౌండ్ తెలిసిపోతే ఎవరికి పిచ్చి ఎవరికి మంచితనం ఏంటి అనేది. సో ఈ రౌండ్ ఆడాలంటే రౌండ్ స్టార్ట్ చేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. అయ్యో అయ్యో అయ్యో. సో ఈ అద్భుతమైన రౌండ్ ఆడటానికి నా సైడ్ నుంచి రాబోతున్న బ్యూటిఫుల్ లేడీ ఎవరైనా చేర్చు. నా సైడ్ నుంచి నువ్వు రారా. F2 మూవీలో మెహరీన్ క్యారెక్టర్ పేరేంటి? Honey is the best. Honey is the best. Honey is the best. సో రైట్ ఆన్సర్, పాయింట్స్ టైం తీసుకోండి. Honey is the best. Honey is the best. ఆటకైన పాటకైన honey is the best. Honey is the best. Honey is the best. ఈల కొట్టి వెన్ను తట్టు honey is the best. It's points time. ఎంత మంది అబ్బాయిలకు 6 ప్యాక్ ఉంటే అన్ని పాయింట్స్ ఇంటూ 10. It's 0 into 10 0. అయ్యో డిస్కరేజింగ్. ఎవరికైనా 6 ప్యాక్ ఉందారా? 110% ఎవరికి ఉండదు. ఎవడన్నా ఉన్నోడు చేయొద్దండ్రా. ఇమిడియట్లీ మా అమ్మాయిని తీసుకెళ్లి వాటర్లో తోసమ్మా. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. ఈ రోజు మన నేల ఇలకైనా ఈ సోటు మన నేల.
వైపు నుంచి వస్తున్నా నెక్స్ట్ జిఫాంక్స్. అరే స్టీఫెన్ నువ్వురా. భారతదేశపు జాతీయ క్రీడ ఏది? నేషనల్ స్పోర్ట్. హాకీ. ఓకే ఇట్స్ పాయింట్స్ టైం. జీరో ప్లస్ 1 ఛాన్స్. 250 ఆపోజిట్ టీమ్ కి స్కోర్. జిల్ 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 దిగలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా. జిల్ 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 దిగలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా. అమ్మా నువ్వు ఆన్సర్ చెప్పలేదు కదా, అర్జెంట్కి వెళ్ళిపో. Side, 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 please. Hey, side, 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 please. ఓకే, ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ పేరేంటి? ఖుషి సినిమా చూసారా? నువ్వు చూసారా? నువ్వేంటి ఆలోచిస్తున్నట్టు రే? ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పేరేంటి? ఆ పేరు ఎండింగ్ రాయ్ ఉంటుంది. నా ముద్దు పేరు కూడా డీలో నన్ను అలా పిలుస్తారు. సిద్ధురాయ్. సిద్ధురాయ్. వెళ్ళిపో వీడియో వచ్చే. విశ్వ విశ్వనాయక జగత్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? పవన్ కళ్యాణ్ గారు నటించిన ఖుషి సినిమాలో ఆయన పేరు సిద్ధు సిద్ధార్థ రాయ్. అరే నువ్వు రారా. ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ చెప్పండి. సెకండరీ సెంటర్. ఒకసారి మళ్ళీ చెప్పు. సెకండరీ సెంటర్. పనికి మాలినేదవని. సెకండరీ సెంటర్ చెప్పరా. సెకండ్ హ్యాండ్. అమ్మా నువ్వు చెప్తాలి. తెలీదు. ఏ క్లాస్ అమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎస్ఎస్సి పాస్ అయ్యావు నువ్వు? ఎస్ఎస్సి తెలీదు మరి ఆవేశంగా బెల్లుకో ఏదో ఒలింపిక్ కప్ వచ్చినట్టు. ఏమో ట్రై చేద్దామని నువ్వు రావు. నానా ఇటు ఆవిడటు. ఆల్రైట్ ది రైట్ ఆన్సర్ ఇస్ చెప్పు. సెకండరీ స్కూల్ సెంటర్ ఏదో ఉంటది. ఏమైంది సార్? 15 ఏళ్ళు నేను చదివి ఎలా గుర్తుంటది సార్? సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. ఓకే, దిస్ ఇస్ స్మార్ట్ అండ్ ఈజీ క్వశ్చన్. పెద్ద ముళ్ళు 3 మీద, చిన్న ముళ్ళు 3 మీద ఉంటే టైం ఎంత అయినట్టు? 12. ఒరే పెద్ద ముళ్ళు 3 మీద ఉంది, చిన్న ముళ్ళు 3 మీదే ఉందిరా. మూడు పావును కూడా 12 చేసావు కదరా. The right answer is 3 పావు.
అరే సాంబా నీకు వస్తున్నాను, నీకు నేనే రావాలి. ఓకే ప్రేక్షకులారా, మేమే గెలిచాము, మాకు పిచ్చి లేదు. అండ్ హోప్ యు హ్యాడ్ ఫన్ ఇన్ టుడే సాటర్డేస్ ఎపిసోడ్. నెక్స్ట్ టైం ఇదే టైంలో ఇదే వీక్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్.